హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏఐ జనరేటెడ్ పిక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా మనం క్రియేట్ బుద్ధ పూర్ణిమ ఇమేజెస్ చాలామంది అడుగుతున్నారు. మీరు వీడియో జనరేట్ కావాలంటే మీరు ముందుగా మీ మొబైల్లో కానీ అదేవిధంగా పీసీలో కానీ ఈ విధంగా హెచ్డి క్వాలిటీ ఏఐ జనరేట్ పిక్స్ కావాలంటే మీకు ప్రాంప్ట్స్ అదేవిధంగా ఏ విధంగా ఇస్తే మీకు ఇటువంటి అద్భుతమైన ఇమేజెస్ వస్తాయో తెలుసుకుందాం. ఇలాగ మీరు కూడా ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ముందుగా మీ మొబైల్లో కానీ పీసీలో కానీ విధంగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ బింగ్ అని సెర్చ్ చేయండి. బింగ్ ఇమేజ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఇమేజ్ క్రియేటర్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ప్రాంప్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి మీరైతే ఇక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు హెచ్డి క్వాలిటీలో ఫ్రెండ్స్ మీరు ఈ పిక్స్ యూజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి కాపీరైట్ అయితే రాదు. ఈ విధంగా మనం పిక్స్ని యూజ్ చేసి మనం ఇంకొన్ని ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను ఇచ్చాను. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ జెన్ కార్డ్. ఈ విధంగా మీకు ప్రాంప్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది. ఈ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇంకోండి ఇక్కడైతే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మీకు హై క్వాలిటీలో అయితే ఈ పిక్స్ అయితే వస్తాయి. మీరు ఈ పిక్ని యూజ్ చేసుకొని మీరైతే యూట్యూబ్లో చాలా మనీ అయితే సంపాదించవచ్చు. చాలామంది ఈ విధంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వీడియోస్ అయితే చేస్తున్నారు. మీరు కూడా ఈ విధంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వీడియోస్ అయితే చేయవచ్చు. ఈ విధంగా ముందు మనం పిక్స్ని ఈ విధంగా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. తర్వాత మీకు ఇంకోండి ఈ విధంగా సెకండ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ సెకండ్ ప్రాంప్ట్ని ఉపయోగించి కూడా మీరు మీకు నచ్చిన విధంగా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చాలా రకాలైతే పిక్స్ అయితే ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా మీరు ప్రాంప్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు అక్కడైతే పిక్స్ అయితే జనరేట్ అయితే అవుతాయి. ఆ పిక్స్ని మీరు సేవ్ చేసుకొని మీరైతే మీ వీడియోస్కి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 ప్రాంప్ట్స్ అయితే ఇస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 ప్రాంప్ట్స్ని ఉపయోగించి మీరు మంచి ఇమేజెస్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్కి తగ్గట్టు వీటిని సేవ్ చేసుకొని మీరైతే వీడియోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటాయి. మీకు హై క్వాలిటీలు అయితే ఉంటాయి. మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో డివోషనల్ ఛానల్ చేసే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.